నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి బట్టి వ్యాపారి సిద్దేశ్ ఆత్మహత్యకు పోలీస్ వారిది ఎటువంటి ప్రమేయం లేదు డీఎస్పీ జనార్దన్ రావు సోమవారం ప్రకటించిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో సత్తా చాటిన తెనాలి వివేక విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం భోజనం అందించేందుకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 12వ తేదీ నుండి రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు 4,000 సంక్షేమ హాస్టల్స్ కు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో ఆయన చేతుల మీదుగానే పాఠశాలలు సంక్షేమ హాస్టల్స్ కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నుముక్క రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలబడటం ప్రభుత్వంగా తమ బాధ్యతని తెలిపారు. జూన్ 12వ తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా పాఠశాలలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మనం మన బిడ్డలకి 41,000 ప్రభుత్వ పాఠశాలలో 4,000 సంక్షేమ హాస్టల్లో మనం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం. ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఏ రైతు అయితే కష్టపడి పండించారో, ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం. రైతులు గౌరవించాల్సిన సందర్భం. ఎందుకు ప్రభుత్వానికి అందించిన ధాన్యం, ప్రభుత్వం పైన నమ్మకంతో మీరు ఇచ్చిన సరుకుని మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, మన వ్యవస్థ కోసం మనం ఉపయోగిస్తున్నామని మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారపు బట్టి నిర్వహించే సిద్దేశ్ అనే వ్యాపారి ఆత్మహత్యకు పోలీసులే కారణమని వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో పోలీసులపై వస్తున్న అపోహలు నమ్మవద్దని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గత ఏప్రిల్ 15న తెనాలి పట్టణ 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం జ్యువెలర్స్ అధినేత రమేష్ అనే ఆయన వచ్చి వారి దగ్గర స్టాక్ మేనేజర్గా ఉన్న అనిల్ కుమార్ జైన్ తనని మోసగించి సుమారు కేజీ బంగారం దొంగిలించాడని కేసు నమోదు చేశారని, దర్యాప్తులో భాగంగా ముద్దాయి అనిల్ కుమార్ జైన్ విచారిస్తే తన వద్ద కొంత బంగారం ఉందని ఒప్పుకున్నాడని, ఆ బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని, మిగతా బంగారం గురించి అడగగా అతను కొంతమంది వ్యక్తులకు వాటిని అమ్మినట్లుగా చెప్పారని, దర్యాప్తులో భాగంగా వారిని పిలవడానికి, కేసులో వారి పాత్ర ఎంతుందో తెలుసుకోవడానికి తెనాలి 3 టౌన్ ఎస్ఐ ప్రకాష్ రావుని అధికారిగా బాధ్యతలు అప్పగించడం జరిగిందని, ఈ దర్యాప్తులో భాగంగా గత నెల 31వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటలకు ముద్దాయి చెప్పిన ప్రకారం తెనాలి పట్టణంలో బంగారం వ్యాపారం చేస్తున్న సిద్దేశ్ను పిలిపించడం జరిగిందని, అయితే బంగారంను బట్టి వ్యాపారానికి సంబంధించిన వాళ్ల అసోసియేషన్ పెద్దలతో అతను కలిసి వచ్చి ముద్దాయి అనిల్ కుమార్ జైన్ అతనికి 100 గ్రాముల బంగారం అమ్మినట్లుగా ఇద్దరు ఒప్పుకున్నారని, ఇది విన్న అసోసియేషన్ పెద్దలు వారి బంధువులు ఉదయాన్నే వచ్చి ఏ విషయం మాట్లాడదామని చెప్పగా అందుకు ఎస్ఐ అంగీకరించి అతనిని పంపించి వేశారని, ఆ తర్వాత రోజు 1వ తేదీ ఉదయం వారి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయారని, వారి తల్లిదండ్రులు, బంధువులు వారి స్వగ్రామమైన మహారాష్ట్రలోకి డెడ్ బాడీని తీసుకుని వెళ్లిపోయారని తెలిసిందని, కొన్ని వార్తాపత్రికల్లో తెనాలి పట్టణ సిఐలు వారిని మానసికంగా, శారీరకంగా వేధించారని తప్పుగా రాయటం జరిగిందని, తెనాలి పోలీసులు ఈ విషయంలో ఎటువంటి పొరపాటు చేయలేదని డీఎస్పీ తెలిపారు. సిద్దేశ్కు సంబంధించిన సంఘ పెద్దలు, రక్త బంధువులు స్టేషన్ కు వచ్చి మాట్లాడి వెళ్లిపోవడం జరిగింది తప్ప అక్కడ తప్పుగా ప్రచారం జరుగుతున్న విధంగా ఏమీ జరగలేదని తెలియజేశారు. చనిపోయిన సిద్దేశ్ వాట్సాప్ సందేశంలో కుటుంబ పరంగా కానీ మానసికంగా అనేక సమస్యలు ఉండి ఉండవచ్చునని అనుమానం వస్తుందని, అంతేగాని పోలీసు వారి గురించి తప్పుగా ఏమీ రాయలేదన్నారు. కొన్ని పత్రికలు అద్దాన్ని వక్రీకరించి సూసైడ్ నోట్లో పోలీసు వారు తప్పు ఉన్నట్టుగా రాయటం
ఎంతవరకు సమంజసం? దీనిని ఖండిస్తున్నామన్నారు. తెనాలి ప్రజలు, వర్తక వ్యాపార సంఘాలు నిజ నిజాలు తెలుసుకుని వారి యొక్క అనుమానాలు ఏవైనా ఉంటే బంగారు బట్టి సంబంధించిన సంఘ పెద్దలతో మాట్లాడితే వారి అనుమానాలు అన్నీ నివృత్తి అవుతాయని చెప్పారు. చట్ట ప్రకారం నేరస్తుని విచారించిన క్రమంలో వారు మరొక పేరు చెప్పి దొంగ సొత్తు ఇచ్చామని చెప్తే వారిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది. దానిని తప్పుగా చెప్పడం, మాట్లాడటంలో అర్థం లేదని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారపు బట్టి వ్యాపారం నిర్వహించే వ్యాపారి సిద్ధేష్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, దానికి కారణం పోలీసులని కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపై నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో గత నెల 15వ తారీఖున తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు. వారి దగ్గర పనిచేసే మేనేజరు 1.5 కేజీలు బంగారం మిస్అప్రోప్రియేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది. మిగతా బంగారం గురించి అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మాడో, తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావుని నేను అప్పగించాను. అందులో భాగంగా అతను పిలవడం, వాళ్ళిద్దరితో మాట్లాడడం, ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే 31వ తారీఖు రాత్రి 7 గంటల టైంలో ఈ సిద్ధేష్ అనే వ్యాపారిని స్టేషన్కి పిలిపించారు. వారితో పాటు వారి సంఘ పెద్దలు, బంధువులు కూడా వచ్చారు. ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైన్ 100 గ్రాముల బంగారం ఇతనికి అమ్మినట్టుగా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం. దానిపై సంఘ పెద్దలు, ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అంతేగాని ఈ 2 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు వారి మానసికంగా, శారీరకంగా హింసించారని రాయడం కరెక్ట్ కాదు. వాళ్ళ బంధువులు, సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది. అయితే ఆ మర్నాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది. అయితే ఈ విషయంలో పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు. వార్తాపత్రికలో కానీ, సోషల్ మీడియాలో కానీ అతను వాట్సాప్ స్టేటస్గా పెట్టబడిన నోటుని చదివినట్లయితే అతను మానసికంగా కానీ ఏదో ప్రాబ్లంతో ఉండి ఆ స్టేటస్లా కనిపించదే కానీ అందులో పోలీసుని ఎటువంటి విధంగా అతను అనుమానించలేదు, ప్రశ్నించలేదు. కానీ దాన్ని వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో పోలీసు వారి తరఫున ఎటువంటి పొరపాట్లు ఉన్నట్లయితే ఆ సంఘ పెద్దలు, వారి బంధువుల్ని మీరందరూ వెళ్ళి కలిసి విచారిస్తే వారే మీకు నిజాలు చెప్తారు. పోలీసు దర్యాప్తులో ఎవరైనా ఒక దొంగ సొత్తు కొన్నారని కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా నేరం జరిగిందని వచ్చినప్పుడు వారిని పోలీస్ స్టేషన్కి పిలవడం, ఎంక్వైరీ చేయడం అనేది చట్టం ఇచ్చిన ఒక భద్రతా హక్కు. దాన్ని మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలవడం వల్ల ఇట్లా జరిగిందని వక్రీకరణ ఎంతవరకు సమంజసం కాదని ఈ పత్రికాముగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మీరు మా మీద పెట్టిన ఎలిగేషన్ అంటే పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేశారు అనే దాని మీద ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది ఇప్పుడు చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇంకా చాలామంది దాంట్లో విచారించాలి. ఇప్పటికీ ఒక 500 నుంచి 600 గ్రాముల బంగారం రికవర్ చేసాం. అతనికి 41 నోటీస్ సర్వ్ చేసి వదిలిపెట్టాం. కామన్గా అవతల వ్యక్తి మళ్ళీ మనకి ఎవరైనా వచ్చినప్పుడు మనకు తీసుకొచ్చినప్పుడు విచారించి చెప్పగలం, కానీ డైరెక్ట్గా అమ్మాడా, ఇండైరెక్ట్గా అమ్మాడా ఇవన్నీ మీకు బయటకు చెప్పడానికి ఇన్వెస్టిగేషన్లో కుదరదు. సోమవారం ప్రకటించిన ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో వివేక విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీలలో అడ్మిషన్లకు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్స్లో 99.37% సాధించి పూనుగుంట్ల పవన్ కుమార్ ఓసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 4759 ర్యాంకు సాధించగా, ఎస్సీ కేటగిరీలో సిహెచ్ మనోజ్ కుమార్ 3098వ ర్యాంక్, కంచెల మనీష్ 3280వ ర్యాంకు సాధించారు.
సుమారు 16 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు రాయగా వారిలో వివేక విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం తెనాలి ప్రాంతానికి గర్వకారణమని వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అధ్యాపకులను అభినందించారు. ఈ రోజున ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష యొక్క ఫలితాలని రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, దేశవ్యాప్తంగా ప్రెస్టీజియస్గా జరిగేటువంటి పరీక్షలు ఈ జేఈఈ ఎగ్జామ్స్ అనేటువంటివి 16 లక్షల మంది విద్యార్థులు పైగా ఈ పరీక్ష హాజరయ్యారు ఈ సంవత్సరం. అందులో జనవరి, ఏప్రిల్ మాసాలలో జేఈఈ మెయిన్స్ అనేటువంటి పరీక్షను నిర్వహించి అందులోంచి ఒక 2,80,000 మంది విద్యార్థుల్ని ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ పరీక్ష క్వాలిఫై చేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ మేలో అడ్వాన్స్డ్ పరీక్షని నిర్వహించారు. అంటే సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈరోజు విడుదల చేసిన ఫలితాలలో మనకి శుభ వార్త ఏమిటి అంటే, మన వివేక విద్యాసంస్థల విద్యార్థులు 3 విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి ఆశపడ్డారు అని చెప్పడానికి సంతోషంగా ఉంది. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో 99.37% సాధించినటువంటి విద్యార్థి తూరుగుండ్ల పవన్ కుమార్ ఇప్పుడు ఓసీ కేటగిరీలో 4,759వ ర్యాంక్. ఇదే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఎస్సీ కేటగిరీ కూడా ఉంటుంది. ఆ కేటగిరీలో కూడా మరో 2 విద్యార్థులు మిస్టర్ మనోజ్ కుమార్ 3,098వ ర్యాంక్, కంచర్ల మనీష్ 3,280వ ర్యాంక్ సాధించారు. ఈ విధంగా మరి 3 విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలో కూడా చక్కటి ర్యాంక్ సాధించి ఐఐటీస్లో అడ్మిషన్స్ పొందడానికి వీళ్ళు అర్హత సాధించారు. ఇది ఒక మంచి అచీవ్మెంట్. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు, సిఇఓ ఉదయ్ కిరణ్, ఎన్ శ్రీనివాసరావు, వెంకట్రావు, మురళి, ఠాగూర్, రాజేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేను వివేక కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా తెచ్చుకున్నాను. జేఈఈ మెయిన్స్ ఫస్ట్ షిఫ్ట్లో నేను క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాష్ట్రానికి నేను అర్హత పొందాను. అడ్వాన్స్లో నేను 3,280 ర్యాంక్ సాధించాను. ఈ సక్సెస్ని నేను మా పేరెంట్స్కి, నాకు చదువు చెప్పిన మా గురువులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీస్కి డెడికేట్ చేస్తున్నాను. అలాగే మమ్మల్ని వెనకమల నుండి నడిపించినటువంటి సాకేత్ సార్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ సార్ కూడా మాకు తెనాలి నుంచి పొన్నూరు ఒక 1 అవర్ జర్నీ ఉండింది. మా కోసం ప్రత్యేకంగా వచ్చి కెమిస్ట్రీ క్లాస్ తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నామంటే ద మెయిన్ రీజన్ డైరెక్టర్ సార్. నా పేరు పవన్ కుమార్. నేను వివేక ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నాను. ఇంకా జనవరి నెల జేఈఈ మెయిన్స్ పరీక్షలో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే మా ఈ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చిన కోచింగ్ వల్ల మాకు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఇందుకు కారణం నేను డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, అలాగే ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.